అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్ అండి. మరొక యెజబెలు బోధన చూద్దాం రండి. అదేమిటంటే తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారే పరలోకంలో ప్రత్యేకంగా ఉంటారు, లేదా పరలోకం ఎత్తబడతారు. వారు మాత్రమే ప్రభువులలో పాలు పొందాలి. తెల్లని వస్త్రాలు ధరించుకునే మందిరానికి రావాలి. తెల్లని వస్త్రాలు ధరించుకోమని దేవుడు ఆజ్ఞాపించాడని రక్షణ కంటే ఎక్కువగా ఈ తెల్లని వస్త్రాల మీద ఫోకస్ చేయడము, తెల్లని వస్త్రాల మీద గురిని నిలబెట్టేటట్టుగా చేయడము అనేది కూడా ఒక సాతాను యొక్క కుట్ర. దేవుని యొక్క రక్షణ కార్యాన్ని కనుమరుగు చేయడం కొరకు ఈ తెల్లని వస్త్రాల మీదకి ఫోకస్ను తీసుకెళ్లడం సైతాన్ యొక్క కుట్రలో భాగం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రంలో ధరించుకొనుము అనే మాట ఇక్కడ రాయబడింది. నీ తలకు నూనె తక్కువ చేయకమన్నది. అయితే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. గనక మనం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి అని చెప్పి దాని మీదనే ప్రత్యేకమైన ప్రసంగాలు, దానినే గుచ్చి చెబుతూ అది చాలా ముఖ్యము అని బోధించేటువంటి మరొక బోధ ఇది. చాలా సంఘాలలో, ఇండిపెండెంట్ సంఘాలలో, పెంతుకోస్తు సంఘాలలో ముఖ్యంగా చెప్పబడుతుంది. సిలోను పెంతుకోస్తు సంఘంలో కూడా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అనే మాటను మనం చూస్తాం. 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉండిరి అని ఇక్కడ మనకు చెబుతాడు. తర్వాత 7వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని మాట చెప్తుంది. యేసు రక్తం ఎర్రగుంది. అందులో వారు ఈ యొక్క బట్టలను ఏం చేశారో ఉదుకున్నారట. ఉతుకుంటే తెల్లగా అయినాయట. యేసు రక్తం ఎర్రగా ఉన్నప్పుడు అందులో ఉతుక్కుంటే ఎర్రగా కావాలి కదా బట్టలు, తెల్లగా ఎందుకైనాయి అంటే మరి ఆ తెలుపు అనేది పరిశుద్ధతకు, పవిత్రతకు సూచనగా ఉంది. యేసు రక్తములో వారి యొక్క క్రియలను కడుక్కున్న వారి జీవితం పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది అనే విషయం చెప్పడం మానేసి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి అని ఆ విషయం మీదకి తీసుకెళ్లడం, ఫోకస్ చేయడము అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇకపోతే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14లో కూడా పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రాలకి ఆయన వెంబడించుచుండిరి అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. అయితే ఈ మాటలను పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించాలని దీని మీద ఒక భయంకరమైన డాక్టరీన్ చేసి, బోధ చేసి, దీని మీద విశ్వాసాల మీద రుద్దడము అనేది ఇది లేఖన సారాంశ సత్యమేం కాదు. తెల్లని వస్త్రాలు ధరించుకుంటే తప్పేమి లేదు, కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారికే ప్రార్థన అవకాశం, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారికే బాప్తిసం, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారికి ప్రభు బలి ఇవ్వడం, తెల్లని వస్త్రాలు ధరించకపోతే ప్రభు బల కూడా ఇవ్వకుండా వారిని దాటిపోవడం అనేటువంటి ఈ కార్యము వాక్య సారాంశ సత్యము కాదు. ఇది లేఖనబద్ధంగా కానే కాదు ఇది. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారములు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో యాజకుడు ధరించేటువంటి వస్త్రాలు తెల్లని వస్త్రాలు కాదు, అది బంగారము, నీల, ధూమ్ర, రక్తవర్ణములు కలిగినటువంటి వస్త్రాలను దేవుడు అల్లించి వారికి ధరింపజేశాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే పతకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. ప్రతిష్ఠిత వస్త్రాలు అవి ఎలా ఉన్నాయి మరి, ఏ రంగులో ఉన్నాయి? వారు బంగారును, 5వ వచనం, వారు బంగారును, నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలును, సన్ననారను తీసుకుని బంగారుతోను నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను విచిత్ర కారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చోబడి 2 భుజ ఖండములు దాని కుండవలను, అట్లు అది సమకూర్పబడి యుండును అని చెప్తున్నాడు. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను ఇది కుట్టవలెను అంటాడు. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలుల పేరులను, అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వల్ల చెక్కడి వాని పనిగా 2 రత్నముల మీద ఇశ్రాయేలుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అని చెప్తాడు. ఇకపోతే ఆ పతాకము ఒకటి ఏర్పాటు చేసి దాని మీద 12 రాయిలు పెట్టమంటాడు. ఆ 12 రాయిలు కూడా ఏ కలర్లో ఉన్నాయి మరి అవి అని చూస్తే మనము 15వ వచనం, మరియు విచిత్రకారుని పనిగా న్యాయ విధాన పతాకము చేయవలను, ఎఫోదు పని వల్ల దాన్ని చేయవలను, బంగారుతోను నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోను పేరిన సన్ననారతోను దాన్ని చేయవలను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. అది జేనడు పొడుగు, జేనడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల
జవలను చేయవలను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారుత్మతయి యష్మురాయి ఇంద్ర నీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గలది పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలను. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను అని ఇక్కడ చెబుతున్నాడు. అక్కడ 3 3 3 3 ఇట్లా 4 వరుసల్లో ఈ యొక్క రాయిల వరుసలు ఉండాలన్నాడు. అవన్నీ కూడా వేరే కలర్లలో ఉన్నాయి, ఒకే రంగులలో లేవు. అయితే మరి ఇన్ని రకాల రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని ఆనాడు యాజకుడు ధరించాడు. మరి ప్రత్యక్ష గుడారం అంటే ఎంత ప్రత్యేకమైందో, ఆ వస్త్రాలు ఎంత ప్రతిష్ఠితమైనవో మనం గమనించవచ్చు. మరి దేవుడు అక్కడ తెల్లని వస్త్రాలను ఏర్పాటు చేయలేదు. మరి తెల్లని వస్త్రాలు ధరించుకోండి అని ప్రసంగిలో చెప్పాడు. మంచిదే, ధరించుకుంటే తప్పేం లేదు. కానీ తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే రక్షణ, తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే పరిశుద్ధాత్మ దిగి వస్తాడు, తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే వారికి ప్రభుబలు ఇస్తాం, లేకపోతే మేము ప్రభుబలు ఇవ్వము అనడం ఎంత మూర్ఖత్వం ఇది. తెల్లని వస్త్రాలు ధరించకపోతే ప్రభుబల ఇవ్వద్దు అని ఎక్కడుంది బైబిల్లో? తెల్లని వస్త్రాలు ధరించడం వల్లనే కలిసి వచ్చే ప్రత్యేకత ఏంటి? ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ కూడా తొడుక్కుంటారు, ఎంతోమంది ఇష్టంగా కూడా తొడుక్కుంటారు తెల్లని బట్టలు. అది వేరే విషయం, అది ఇష్టంతో తొడుక్కొనివ్వండి. ఒకవేళ ఇష్టం లేదు తెల్లని వస్త్రాలు, ప్రతిరోజు వేసుకోరు, ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు, మిగతా సమయంలో వేరే రంగుల బట్టలు వేసుకుంటారు. వేరే రంగుల బట్టలు వేసుకొని చర్చికి వెళ్ళి ప్రభుబలు అడిగితే ఇవ్వరా? ఇది లేఖన సారాంశ సత్యమా? కనుక ఇది కూడా మరి అతి బోధ, ఇది కూడా ఒక యజబేలు బోధే, ఇది కూడా ఒక దయ్యపు బోధే. కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుంటే తప్పేం లేదు, కానీ తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే ప్రభుబలు ఇస్తాము, రక్షణ కలుగుతుంది, వారు పరలోకం వెళుతారు. ఇది చాలా ప్రత్యేకమైనది, తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించుకోవాలి అని మరి ఖండితముగా చెప్పేటువంటి బోధ అయితే లేఖన సారాంశ బోధ కాదు. తెల్లని వస్త్రాలు మీరు ధరించుకోండి అన్నాడు. ఎందుకు ధరించుకోమన్నాడు? ఎందుకు ధరించుకోమన్నాడు అంటే దానివల్ల రక్షణ కలుగుతుందా? రక్షింపబడేది యేసు రక్తాన్ని బట్టి, నమ్మి బాప్సం పొందుటను బట్టి రక్షణ, ఉచితముగా కృపచేత రక్షణ కలుగుతుంది. తెల్లని వస్త్రాలను బట్టి రక్షణ అనేది లేదు. నువ్వు తొడుకో, తలకు నూనె అంటుకో అన్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకో అన్నాడు. అసలు తెల్లని వస్త్రాలు అంటేనే అవి క్రియలను చూపిస్తున్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ యొక్క క్రియలు పవిత్రంగా ఉండాలి, నీ క్రియలు మురికంటనివై ఉండాలి అని విషయం చెప్పడం కొరకు నీ నీతి క్రియలను దేవుడు బట్టలుగా పోలుస్తున్నాడు. నీతి క్రియలను ఆయన బట్టలుగా పోలుస్తున్నాడు. కనుక పైన తొడిగేటువంటి బట్టలు ఏ రంగులో ఉన్నా పర్వాలేదు, కానీ బ్రతుకు మాత్రం తెల్లగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. అంతేగాని ఇక బ్రతుకును మనము పక్కన పెట్టేసి మనము కేవలము ఇక పైన తొడుక్కునేటువంటి బట్టల మీద మాత్రమే దృష్టి పెడితే, క్రియలను వదిలేసి, అది సరైనటువంటి పద్ధతి కానే కాదు. కనుక మనము తెల్లని వస్త్రాలు ధరించాలి, తెల్లని వస్త్రాలు ధరిస్తేనే మరి దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పేటువంటి బోధ సరైనటువంటి బోధ కాదండి. కనుక ఈ విషయంలో ఆ బోధ చేస్తున్నటువంటి వారు మరి దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ విషయంలో అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. ప్రకటన గ్రంథం 19:8 వచనంలో, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని ఉంది. సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి ఏమిటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని ఇక్కడ చెప్పబడుతుంది. బట్టలను క్రియలతో దేవుడు పోలుస్తున్నాడు. క్రియలు పవిత్రంగా ఉండాలి, యేసు రక్తంలో కడగబడినటువంటి క్రియలుగా ఉండాలి. అంతే తప్ప భౌతికంగా శరీరం మీద తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే ఒక ప్రత్యేకత కలిసి వస్తుంది అనేది లేఖన సారాంశ బోధ కానే కాదు. కనుక మరి సత్యాన్ని నమ్మండి, సత్యమందు ప్రతిష్ఠితులు కండి, అబద్ధ బోధల్లోకి వెళ్ళకండి. సాతానుడు దేవుని లేఖనాన్ని తీసుకొని అతిగా నమ్మి, అతిగా ఆలోచించి లేఖనానికి విరుద్ధంగా వాడు చేస్తున్నాడు. దేవుని లేఖనానికి కొంత కలపడం, కొంత తీసేయడం అనేది సాతాను బోధ, యజబేలు బోధ, దయ్యపు బోధ. ఇది మరి దుష్టుడు చేస్తున్నటువంటి కుట్ర. ఇందులో ఎవరు కూడా ఇరుక్కోవద్దు. వాక్య సారాంశమే సత్యము. కనుక దేవుడు మీరు ఏ బట్టలు దొరుకుంటారో అది మీ ఇష్టమే తప్ప, దేవుడు నువ్వు ఈ బట్టలు దొరుకుంటే ఆయనకు నచ్చుతుంది, ఈ బట్టలు తొడుక్కుంటే ఆయనకు నచ్చదు అనేది ఏమీ లేదు. ఎవరికి నచ్చిన బట్టలు, ఎవరికి నచ్చిన రంగుల బట్టలు వాళ్ళు తొడుక్కోవచ్చు, ప్రాపర్గా ఉండేటువంటి బట్టలు. అంతే తప్ప తెల్లని వస్త్రాలే ఖచ్చితంగా తొడుక్కోవాలి అనేటువంటిది ఆజ్ఞాపిస్తే దానివల్లనే రక్షణ, దానివల్లనే వచ్చే ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు నువ్వు ముడిపెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఈ విషయం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.